మన అవసరం అరే యాక్టివ్‌గా ఉన్నాడు. రత్నం ఎక్కడ అని అనిపించుకునేట్టు పనిచేసి లెవెల్‌లో పనిచేస్తూ ఎదిగితే నేనే కాదు ఎవరైనా సరే. అదే. హ్మ్. అవకాశాలు తప్పకుండా వస్తాయి. మనం చేసే పనిని బట్టి మన ఎదుగుదల కూడా ఉంటుంది. అదే మీరు అన్నారు కదా! సర్వైవల్ ప్రాబ్లమ్. తర్వాత అసలు మీ ప్రయాణం అన్నది ముందుకెలా సాగిందండి? నేను ఇట్లా కంటిన్యూగా మేకప్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. తర్వాత విజయశాంతి గారికి పర్సనల్‌గా అవును. అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం కాలే. అంటే ఒక తమిళ్ సినిమాలో తను యాక్ట్ చేయడం అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్‌గా చేయమని అడిగారు. సరే తను పర్సనల్‌గా చేయడం. తర్వాత నేను నేర్చుకున్న నా ఎక్స్‌పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని అని తర్వాత వాళ్ళ ఫాదర్, మదర్ చనిపోయారు. తనకి డేట్స్ చూడటం, ఇంకా తన స్క్రిప్ట్‌లన్నీ వినడం, సినిమాలు సెలెక్ట్ చేయడం, తన ఎదుగుదలకి ఇండైరెక్ట్‌గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నా కోసం నేను పని చేసుకున్నాను. అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు. అంతే కదండి. ప్రొడ్యూసర్ల దగ్గర కానీ డైరెక్టర్ల దగ్గర కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు. నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్తో, భగీరథ ఆర్ట్ పిక్చర్స్. దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా. ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్దరికం, అంతే. దాంట్లో ఆవిడ లేదు. మళ్ళీ నేను ఆవిడతోటి కర్తవ్యం సినిమా తీశాను. కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి లైఫ్ కూడా పెద్ద హెల్ప్ అయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా. అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను. తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత నేను బిజీ అయి నా పనికి నేను చేసుకున్నాను. అదేలేండి. అంటే మీరు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. ఈ కెరీర్లో హీరోయిన్లకు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి. ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు. ఏదో మనవరు పాండవులు అవి ఇవి చేశారు. తర్వాత ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది. కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించారు. సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్, కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం, తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రాములక్క అని రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన. బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక మీరు. సో మన లోపల మనం నేను సినిమా సంఘానికి వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొద్దున కూడా ఎవరితో మాట్లాడుతున్నాను. కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను. ఏందిరాలుగా చూస్తే ఎగిరిలెగర ఎల్లన్న దొడ్డిదారి దొంగలంటే. ఈ జర్నీలో నేను ధవళ సత్యం గారితో సినిమా విజయశాంతి గారితో చేయకముందే ధవళ సత్యం గారి రామాపురంలో సీత అని ఆ సినిమా పనిచేశాను. అప్పుడు నేను పర్సనల్గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను. మన గీతాంజలి గారి హస్బెండ్ తోటి. ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం, తర్వాత చక్రధారి, మహావిష్ణు గెటప్స్ అని చేశాను. సో దాంతో ఏంటంటే ధవళ సత్యం గారు రామకృష్ణ గారితో రామాపురంలో సీతా సినిమా చేశారు. నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను. సో అట్లా టీ కృష్ణ గారి సినిమాలు నేటి భారతం నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ చీఫ్గా పనిచేశాను. సో అటు వాళ్ళందరూ లెఫ్టిస్టులు. సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్, మన భావాలు అన్నీ ఉంటాయి. దాంతో సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతోటి సాంగ్ రాయించడం. ఇప్పుడు అందువల్లే చూడండి కర్తవ్యం కానీ, భారతీయుడు కానీ, ఇవాళ హరిహర వీరమలు కానీ, ఒకే ఒకడు కానీ, అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం. ఆ తర్వాత దేశభక్తి, తర్వాత డివోషనల్. నేను ఒక 45 years శబరిమలకి వెళ్ళాను. అవునండి, 45 yearsగా చూసి ఉంటారు. సో అందువల్ల మన పర్సనల్ క్యారెక్టరే మన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేలేండి. అదే మీకు భక్తి ఎక్కువ, దేశభక్తి ఎక్కువ. మామూలుగానే భక్తి, దేశభక్తి. అది
అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను, నాకు నా ఇబ్బందుల వల్ల, లేకపోతే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట? అంటే ఏం లేదండి, నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను. అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా, ఒక డైరెక్టర్ దగ్గర చేరినా, అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా, లేదా కంపెనీలో చేరినా, సో ఒక 10 ఏళ్ళు అయినా ఒక 4 సినిమాలు 5 సినిమాలు 10 సినిమాలు చేసి ఉంటారు అంతే. నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే చేసిన ఎప్పుడు బిజీగానే ఉన్నాను. వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు, కంటిన్యూగా ఎప్పుడు. ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ బాయ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం, అలాగే వాళ్ళతోటి ఉండి మింగిలై అలాగే ఆ టైమే లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను విజయశాంతి గారితో పర్సనల్గా పనిచేస్తున్నాను. అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది, ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది. తను బాగా బిజీ. అవును, 6 కాల్ షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి. అందువల్ల అదే ముఖ్యం. అంటే వెళ్ళొచ్చు వెళ్ళేసి, కానీ వర్క్ ముఖ్యం, తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను. అదేలేండి. అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో, అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు, నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన టైంకి. చిరంజీవి షూటింగ్ లో దేనిలోనే ఉన్నారు మీరు. అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చిందండి? నేను ఏమనుకున్నా అంటే తనతో సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ చేద్దామంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి. అంటే అప్పటిదాకా ఒక 2 సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ. మంచి దొంగన సినిమా, అది కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ ఏముండదు. కానీ ఫస్ట్ టైం చూస్తాను కాదు, కాకపోతే ఇదేమో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే, అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా నో సినిమా, తర్వాత ఈనాడు నో సినిమా, కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేయలేక హీ రిజైన్డ్ హిస్ జాబ్, ఇలాగూ ఉన్నాయి. అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలనే ఉద్దేశంతో, అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో. సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి, పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను. ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా అది వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను, ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా, ఆవిడ వస్తారా, తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి, షీఈస్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ. అవునండి, మిగతా జెంట్స్లో ఉన్నారు, లేడీ గారు ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని వెళ్తే, ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామన్నా నేను వస్తాను తర్వాత ఇవ్వంది. ఆవిడ వచ్చారు. ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది, మంచి హైప్ వచ్చింది. హైప్తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హై అయిపోయింది. తర్వాత ఎంతవరకు అంటే డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది. తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వైజాగ్లో, కిరణ్ బేడికి క్రైన్ బేడి అని పేరు ఉండేది. ఢిల్లీలో ఇందిరాగాంధీ కార్నే నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిందని క్రైన్ బేడి అనే పేరు కూడా ఉండేది. సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. అదే ఆవిడ బయోపిక్ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే. అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని. దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.